నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. వైసీపీ అగ్రనేతలు వర్సెస్ పోలీస్ అధికారులు, వివరాలు అందించిన డీఎస్పీ. అంకిత భావంతో పార్టీకి సేవలు, ఆరుద్ర సంస్మరణ విశేషాలు. కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు, సేవా సంస్థల ధార్మికత. సామాజిక పాత్రలకు జీవం పోసిన అక్కినేని, సినీ ఫీచర్లో డాక్టర్ గోలీ సమర్పణ. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసుకు సంబంధించి జోగి రమేష్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. ఓ రిపోర్ట్. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో శనివారం రాత్రి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. జోగి రమేష్ పాస్పోర్ట్ను మంగళగిరి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జోగి రమేష్ లాయర్ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు అందించారు. యాంటిసిపేటరీ బెయిల్, ఇంటీరియం బెయిల్ వారికి ఇస్తూ వారి పాస్పోర్ట్లందరినీ సరెండర్ చేయమన్నారు 48 గంటల్లో. అందుకని లేల్లప్పిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, తలసిల్ రఘురామ్ గారు, దేవినేని అవినాష్ గారు, గవాస్కర్ గారు ఈరోజు పాస్పోర్ట్లు సరెండర్ చేయడానికి వచ్చారు. వాళ్ళని 35 క్వశ్చన్ల వరకు అడిగారు. ప్రతి క్వశ్చన్కి కూడా వీరు ఆన్సర్ చెప్పారు. అవన్నీ రిటర్న్గా వారు రాసుకోవడం చేయడం జరిగింది. వాళ్ళకి విచారణకి సహకరిస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ విచారణకి పిలవాల్సి వస్తుంది. అక్టోబర్ 21కి వాయిదా పడింది కాబట్టి ఈ మధ్యలో ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారు. పోలీసుల్లో అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా వీళ్ళు ఆన్సర్ చేశారు. పోలీసులు వీళ్ళందరినీ కూడా పదే అడిగిన క్వశ్చన్ అడుగుతూ చేశారు. అయినా సరే నిందితులు అందరూ కూడా ఎవరైతే వీళ్ళు ఉన్నారో నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా వారి విచారణకి పూర్తిగా సహకరించారు. మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పారు. అందరూ పాస్పోర్ట్లు సరెండర్ చేశారు. సెల్ ఫోన్లో అడిగితే చట్ట ప్రకారం మేము నడుచుకుంటాము, చట్ట ప్రకారం కోర్టు కనుక ఇవ్వమని చెప్తే మేము ఇస్తాము. ప్రస్తుతానికి పాస్పోర్ట్లే ఇవ్వమంది కాబట్టి సుప్రీంకోర్టు మేము పాస్పోర్ట్లే ఇచ్చామని చెప్పారు. అదే సెల్ ఫోన్లు కూడా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు వారు కనుక ఆజ్ఞాపిస్తే కనుక అది ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి నాయకులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అది ఆర్టికల్ 20 క్లాస్ 3 ప్రకారము ముద్దాయి సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. తనకు గుర్తు లేకపోతే గుర్తు లేదని చెప్పచ్చు. ప్రతి దాంట్లో కూడా పోలీసులు అడిగిన క్వశ్చన్ రిపీటెడ్గానే ఉన్నాయే తప్ప ఆ రోజు మీరు ఎక్కడున్నారు అంటే ఎక్కడున్నారో ఆ ప్లేసులు చెప్పారు. తెలీదు అని చెప్పి ఎంతమందితో ఎన్నిసార్లు ఆ రోజు ఫోన్ మాట్లాడారు అంటే మీకు కూడా ఎవరికి గుర్తుండదు. అట్లాంటి విషయానికి గుర్తు లేదన్నారు. ఎందుకంటే ఒక మనిషి ఆ రోజు ఎవరెవరితో మాట్లాడారో, ఎంతమంది మాట్లాడారో 4 ఏళ్ల క్రితం కేసులో చెప్పాలంటే కష్టం కాబట్టి అట్లాంటి కొన్ని క్వశ్చన్లకి గుర్తు లేదని చెప్పారే తప్ప మిగతా అన్ని క్వశ్చన్లకి స్పష్టమైన సమాధానాలు వాళ్ళు ఇవ్వటం జరిగింది. వారు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నిరసన చేయడానికి వెళ్ళిన దాంట్లోనే వారు ఉన్నారే తప్ప టీడీపీ పార్టీ ఆఫీస్ కేసులో వారు ఎక్కడ లేరు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, అదేవిధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క పాస్పోర్ట్స్ని 48 గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వశపరచమని చెప్పారు. దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్, అదేవిధంగా తలసిల రఘురామ్, వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది. జోగి రమేష్ సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దాయినటువంటి జోగి రమేష్, ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదని అన్నాడు. ఆ పాస్పోర్ట్నే వశపరచుకోవడం జరిగింది. అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ని వశపరుస్తానని అండర్టేకింగ్ ఇచ్చారు. అదేవిధంగా లేల్లప్పిరెడ్డి తన పాస్పోర్ట్ లేదని చెప్పారు. ఈ 5గురి యొక్క పాస్పోర్ట్లో 3 ఉన్నాయి, 2 లేవు. వీరిని మేము దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు.
కానీ మా పోలీస్ బృందాలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర లేదు. కాబట్టి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రాసుకుని పంపిణీ జరిగింది. సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి అవసరమైన మళ్ళా వాళ్ళని పిలిపెట్టుకుంటారు. చాలా ప్రశ్నలకు తెలియదని, అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు. అదేవిధంగా దర్యాప్తులో భాగంగా వారు వాడుతున్నటువంటి ప్రస్తుత సెల్ ఫోన్లు మాకు వశపరచమని చెప్పాము, కానీ వాళ్ళు ఆ సెల్ ఫోన్స్ని వశపరచలేదు. కేసు దర్యాప్తులో భాగంగా మేము 91 CRPC ప్రకారం వాళ్ళని ఆ సెల్ ఫోన్స్ని వశపరచాలి. దివంగత టీడీపీ నేత ఆరుద్ర అంకవర ప్రసాద్ 10వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సంస్మరణతో పాటుగా 4 లక్షల రూపాయల విలువైన సరుకులను వరద బాధితులకు పంపారు. ఓ రిపోర్ట్. దివంగత టీడీపీ నేత ఆరుద్ర అంకవర ప్రసాద్ 10వ వర్ధంతి కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం MSS భవన్లో ఆదివారం నిర్వహించారు. గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతేని శ్రీనివాసరావు, నేతలు కారంపూడి అంకమ్మరావు, గుత్తికొండ ధనుంజయరావు, దానబోయిన సుందరరావు యాదవ్, కేశంనేని శ్రీహరిత, తోటా పార్థసారథి తదితరులు అంకవర ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆరుద్ర పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆరుద్ర అంకవర ప్రసాద్ 10వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబీకులు 4 లక్షల రూపాయల విలువైన 11 రకాల సరుకులను, ఒక్కొక్క ప్యాకెట్లో 10 కేజీల బియ్యం, 5 రకాల నిత్యావసరాలు, 5 రకాల కూరగాయలను వరద బాధితులకు అందించేందుకు తరలింపుకు సిద్ధం చేశారు. నిత్యావసర సరుకుల వాహనాన్ని పోతినేని శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ నగరంలో 300 నిత్యావసరాల ప్యాకెట్లను మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా పంపిణీ చేస్తామని ఆరుద్ర కుటుంబీకులు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ రియాజ్, మల్లవరపు వెంకట్, వేమూరి మైనర్ బాబు, గోసాల రాఘవ, అబ్దుల్ మజీద్, మున్నంగి శేషగిరిరావు, ఊట్ల దుర్గా మల్లేశ్వరి, వాకా మంగారావు, బైరబోయిన శ్రీనివాసరావు, తాడిబోయిన మహేష్ యాదవ్, భోగి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లేటు ఆరుద్ర అంకవర ప్రసాద్ గారి 10వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళగిరి పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, చాలా చిన్న వయసులో ఆరుద్ర ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని చాలా స్పీడ్గా ఏ పనున్నా కూడా చేసేవాడు. మంగళగిరి రూరల్ మండల పార్టీ అధ్యక్షులుగా విశేషమైన సేవలు అందించడం కూడా మనందరికీ తెలుసు. పోలీస్ స్టేషన్లో కానీ, MRO ఆఫీసులో కానీ, మండల పరిధిలో ఎవరికి అవసరం ఉన్నా కూడా క్షణాల్లో అక్కడ చేరుకొని వారి సమస్యను పరిష్కరించడం కూడా మనందరం చూడటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. వారు లేనప్పటికీ కూడా వారి కుటుంబ సభ్యులు వారి తదనంతరం కూడా తెలుగుదేశం పార్టీతో మమేకమై అంకితభావంతో పనిచేస్తూ ఈ రోజున వారి సతీమణి మంగళగిరి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలుగా వ్యవహరిస్తూ పార్టీకి నిరంతరం పనిచేస్తున్నారు అన్న సంగతి మనందరికీ తెలుసు. మహిళలందరినీ కూడా కలిసికట్టుగా సమీకరించుకొని నియోజకవర్గంలో మహిళలను ఒక శక్తిగా వారు ముందుకు నడిపిస్తున్నారు. ఈ రోజున అంకవర ప్రసాద్ గారి 10వ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి, వారి కుటుంబం వరద బాధితుల సహాయార్థం 2 ఆటోల్లో బియ్యం, నిత్యావసర సరుకులు, అలాగే కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని వారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ వారి వర్ధంతిని ఘనంగా వారికి నివాళులు అర్పించి ఆటోల్ని పంపించడం జరిగింది. వారికి, వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా అండగా ఉంటుందని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నారా లోకేష్ బాబు గారు, మేమందరం కూడా వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని, వారి కుటుంబం తెలుగుదేశం పార్టీతో ఎప్పుడు మమేకమై ఉంటుందని చెప్పి మనందరికీ తెలుసు. కాబట్టి మరొకసారి అంకవర ప్రసాద్ గారికి నా ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. తెలుగుదేశం పార్టీకి
ఒక నిబద్ధతగా ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం తను చనిపోయేంత వరకు కృషి చేసినటువంటి మిత్రులు స్వర్గీయ ఆరుద్ర రామప్రసాద్ గారు. తను ఏ స్థాయిలో ఉన్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల క్షేమమే ధ్యేయంగా ప్రతినిత్యం కూడా పనిచేసినటువంటి నాయకుడు. వయసులో చిన్నవాడైనా నాకంటే, ఎందుకంటే పార్టీ బలోపేతానికి అటువంటి అంకవ ప్రసాద్ గారు లాంటి నాయకుడు ఉండబట్టే ఇవాళ ఇంత బలోపేతంగా తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఉందనేది అక్షర సత్యం. మీకు తెలుసా, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్ పేరును ఏమని మార్చారు? సమాధానం, అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేర్ పేరును శ్రీ విజయపురం అని మార్చారు. మంగళగిరిలోని భారీ వర్ష బాధితులకు వివిధ సంస్థలు చేయూతనందిస్తున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ఎస్టీ కాలనీలో వరద ముప్పుకు గురైన బాధిత కుటుంబాలకు కాలిఫోర్నియాలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్ఆర్ఐలు పంపిన విరాళాల ద్వారా గుంటూరుకు చెందిన అరకు తారక రామారావు ఆర్గానిక్ సంస్థ ఆధ్వర్యాన శనివారం బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. 100 మంది బాధిత కుటుంబాలకు నిత్యావసరాల కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి వెంకాయమ్మ, శ్రామిక నగర్ ప్రతినిధులు ఆకురాతి శ్రీనివాసరావు, ఎస్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంగతి తెలుసండి, ఈ వరద బాధితులకి ఎస్టీ కాలనీలో మేము అన్ని సరుకులు ఇవ్వడానికి వచ్చాము. ఇది యాక్చువల్గా కాలిఫోర్నియా స్టేటు ఎన్ఆర్ఐ వాళ్ళు అందరూ కలిసి మాకు అదేవిధంగా తారక రామ ఆర్గానిక్స్తో కలిపి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. ఊళ్ళో మన ఎస్టీ కాలనీలో ఇట్లాగా వరద బాధితులకి ఇట్లాగా వచ్చి మాకు రేషను, నూనె ప్యాకెట్లు అవి ఇచ్చారు. ఇప్పుడు వరకు ఎవరు కూడా వచ్చి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళ వారికి వచ్చి ఇచ్చేళ్ళారు. ఇదిలా ఉండగా మంగళగిరిలో వరద ముంపు ప్రాంతాలలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పారేపల్లి మహేష్, స్వాతి, ఉడత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కష్టాలు తెలిసినటువంటి ఒక సంస్థలో ఉదారంగా ముందుకు వచ్చి మనము మన ఇంట్లో అన్ని వస్తువులు సమకూర్చుకోలేము, కానీ వీరు ఇంటికి ఏది అవసరమో వంటింటితో సహా మన స్నానానికి సంబంధించిన సబ్బులు, చిన్న టూత్పేస్ట్తో సహా వీరు సమకూర్చి ఇంతమంది బాధితుల్ని వారు హక్కున చేర్చుకున్నందుకు వారికి మేము వీరందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరి ఇన్ఫోసిస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు వరద బాధితులకు వారి నిత్యావసర ఏం అవసరమో అవన్నీ కూడా సమకూర్చి బాగా దెబ్బతిన్న కుటుంబాలని వారు స్వయంగా చూసి వారి మనసు కూడా చాలా ఇంత దారుణమైన పరిస్థితి ఈ ఏరియాలో కూడా ఉందనేసి వారంతటా వారు ఒకసారి సర్వేగా వచ్చి ఒక వారం క్రితం వెంటనే కూడా ఈ ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉంది. మంగళగిరి ప్రాంత ప్రజలకి మరి విజయవాడ సింగ్నగర్లో అయితే నిన్న వీరి టీం మొత్తం కూడా వారు తిండి నిద్ర లేకుండా ఎంత కష్టపడ్డారనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆకలితో ఉన్న వారి గురించి వారు ఆలోచించి ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. సర్వే ప్రకారం కార్డ్స్ ఇచ్చి కార్డు ప్రకారం చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మాత్రమే చేరేలాగా చాలా ప్లానింగ్గా ఈ సంస్థ నడపడం చాలా సంతోషదాయకం. అలాగే పారేపల్లి మహేష్ గారు ఎంతో దూరంలో హైదరాబాదులో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థని ఆయన అప్రోచ్ అయ్యి మా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలామంది ఇలా ఫ్లడ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు, పని లేక ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి తెలియజేసి రేవేంద్రపాడు నుంచి వాళ్ళకి ఆటోలు పెట్టించి వాళ్ళకి ఇక్కడికి సామాన్లు వాళ్ళకి అందించడం చాలా సంతోషకరం. ఇటువంటి మంచి నాయకుడు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రేవేంద్రపాడులోని హారిక జూనియర్ కాలేజ్లో ఆదివారం ఫ్రెషర్స్ డే కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు హారిక జూనియర్ కళాశాల నందు ఆదివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు.
ముందుగా వచ్చిన అతిథులకు పుష్పగుచ్చాలను అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ కళాశాలలో చదివి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలను, బహుమతులను వచ్చిన అతిథుల చేతుల మీదుగా అందించారు. అనంతరం అతిథులకు మెమెంటోలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కళాశాల కరెస్పాండెంట్ ఏ నవీన్ కుమార్ అధ్యక్షత వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎయిమ్స్ పిల్లల వైద్య నిపుణులు సర్జన్ దీప్తి వేపకొమ్మ, కళాశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ కెవి రమణ, డైరెక్టర్ కె కిరణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు మాట్లాడారు. ముఖ్యంగా దుగ్గరాల మండల పరిసర ప్రాంతాల్లో, అలాగే తాడేపల్లి మండల పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, వడ్లపూడి కానివ్వండి, 28 సంవత్సరాలుగా హారిక జూనియర్ కళాశాల యాజమాన్యం ఎంతో నిబద్ధతతో, లాభాలు ఆశించకుండా విద్యార్థులకి ఉన్నతమైన విద్య అందించడమే ధ్యేయంగా రన్ చేస్తున్న సంస్థ హారిక జూనియర్ కళాశాల. దుగ్గరాల మండలం మొత్తం కూడా ప్రతి విలేజ్లో, ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు, ప్రతి రైతు నాకు తెలుసు. క్లాసు బిలో మిడిల్ క్లాస్ కుటుంబాలే ఎక్కువ, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు. వారి పిల్లలందరూ కూడా ఈ జూనియర్ కళాశాలను చదువుకోవడం చాలా మంచి విషయం. యాజమాన్యం కూడా ప్రతి సంవత్సరం కొంతమందికి ఉచితంగా విద్యను అందిస్తూ, అలాగే మిగతా వారి దగ్గర కూడా చాలా లో బడ్జెట్ ఫీజెస్తో కాలేజీని రన్ చేస్తూ ఉన్నతమైన రిజల్ట్స్ను తీసుకొస్తూ మంచి సంస్థగా గుర్తింపు పొందడం, అలాగే అనేక మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి చదువుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించబడి వారు కూడా చేదోడు వాదోడుగా ఉండటం ఆనందించదగ్గ విషయం, గొప్ప విషయం. ఉన్నత విద్యలో రాణించడానికి ప్రతిరోజు మనం షెడ్యూల్ ప్రకారం నడవడుచుకోవాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా టైం షెడ్యూల్ మెయింటైన్ చేయడానికి ప్రథమ విధి. అలాగే విలువలను పాటిస్తూ, తోటి వారిని గౌరవిస్తూ, ఉపాధ్యాయుని కూడా గౌరవిస్తూ, సమాజంలో విలువలు కట్టుబడి మనం పెంపొందాలనేది కూడా నా అభిప్రాయం. మీరంతా కూడా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు. విద్యలో రాణిస్తే ప్రపంచంలో ఎక్కడైనా కూడా మనం జీవించగలం. ప్రపంచంలో అన్నిటికంటే కూడా విద్యే ముఖ్యమైన ఆస్తి, ఇంకోటి లేదు. ఈనాటి మంచి మాట. మనం నమ్మే మతం, మన విశ్వాసాలు పూర్తిగా వ్యక్తిగతం. అవి అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు. కపిల్ సిబల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. మాజీ ఎంపీ నందిగం సురేష్పై ఆదివారం మంగళగిరి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. ఓ రిపోర్ట్. మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆదివారం విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో ఈ నెల 5వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. కోర్టు వారు 2 రోజుల పాటు సెప్టెంబర్ 15 నుండి 17 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం విచారణ అధికారి కూడా మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంకు చేరుకున్నారు. సురేష్పై విచారణ చేపట్టారు. మంగళగిరిలో ఇంజనీర్ మైనర్ బాబు ఆఫీస్లో ది అమరావతి ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఇంజనీర్స్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వేమూరి మైనర్ బాబు, నిరంజన్ గుప్తా, హనుమాన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. విశ్వేశ్వరయ్య గారు మరి భారతదేశానికి చేసినటువంటి సేవల్ని కొనియాడుకుంటూ అలాగే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారంటే ప్రపంచంలోనే ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఆదర్శప్రాయుడు. ఎందుకంటే ఇంజనీర్స్ అనగానే గుర్తుకొచ్చే వ్యక్తి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. ఇవాళ జయంతి సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. అట్లాగే మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అందరూ ఇంజనీర్స్ కూడా మరి ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా మన అమరావతి
ఎల్టీపీ అసోసియేషన్ అసోసియేషన్ వారికి జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు. అన్నిటికీ మన ఇంజనీర్స్ అందరికి కూడా ఈ మన స్టేట్లో, ఇతర స్టేట్లు ఏంటి భారతదేశం మొత్తంలో కూడా ఆ యొక్క మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మరి ఆయన సాధించినటువంటి కార్యక్రమాలు, ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎంతో శాంతియుతంగా, సత్యవంతంగా, నీతిగా, నిజాయితీగా, ఆదాయానికి సంబంధం లేకుండా, సొంత ఆదాయానికి సంబంధం లేకుండా దేశానికి అర్పించినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి ఇంజనీర్ గారు. వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వారు. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధానుల్లో ఏ సమస్య వచ్చినా, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఏ సమస్య వచ్చినా కూడా వాటిని చక్కదిద్ది తీర్చడంలో గొప్ప మేధావితనాన్ని తెలిపి అందరికీ కూడాను మంచి సదుపాయాలను ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు ఆయన. ఈ సందర్భంగా మేమందరం గుర్తు చేసుకోవడం మా గొప్పతనం, మా యొక్క మహద్భాగ్యము. దీనిని అందరూ కూడా స్వాగతించాల్సిందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధుల ఆశ్రమంలో టీడీపీ దివంగత నేత ఆరుద్ర అంకవర ప్రసాద్ 10వ వర్ధంతి సందర్భంగా తెలుగు యువత నాయకులు బోగి సురేష్, బుర్రే గోపి ఆధ్వర్యాన ఆదివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆరుద్ర కుమారుడు ఆరుద్ర శ్రీకాంత్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ, మండ్రు శ్రీనివాస్ కుమార్, టీడీపీ నాయకులు మున్నంగి శివశేషగిరిరావు, తెలుగు యువత నాయకులు పుట్టపాకుల జోష్, పిన్నిపాగ సునీల్, ఆరుద్ర మహేష్, మోడీ గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చివరగా మణిపాల్ హాస్పిటల్లో చూయించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడే ప్రాణం వదలటం జరిగింది. ఒక స్నేహితుడిగా అతనితో గడిపినటువంటి రోజులు నాకెంతో ఇప్పటికీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ప్రతిరోజు వారిని తలుచుకొని రోజు అంటూ నా జీవితంలో లేదు. అట్లాగే మన బోగి సురేష్, మా మున్నంగి శేషగిరిరావు గారు 10 సంవత్సరాలుగా ఇక్కడ మనకి అంతకుముందు బైపాస్ రోడ్లో ఉండేది. ఆ తర్వాత ఇక్కడికి మార్చారు వృద్ధాప్యాశ్రమాన్ని. ఈ శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమంలో ఈ సేవ చక్రవర్తి గారు కూడా బాగా చేస్తున్నారు. మరి భోగి సురేష్ ఈ కార్యక్రమాన్ని ఆరుద్ర అంకవర ప్రసాద్ జ్ఞాపకార్థం ఈ వృద్ధులకి అన్నదానం, మహాదానం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనందరం కూడా భావిస్తూ ఉంటాం. అటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు భోగి సురేష్ని అభినందిస్తూ, మా స్నేహితుడైనటువంటి ప్రాణమిత్రుడైనటువంటి ఆరుద్ర అంకవర ప్రసాద్ ఏ లోకంలో ఉన్నా కూడా వారికి సద్గతులు కలిగి ఆత్మ శాంతి కలిగి చక్కటి శాంతి లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆరుద్ర అంకవర ప్రసాద్ 10వ వర్ధంతి సందర్భంగా ఆయన ఘనంగా నిలవాళ్ళర్పిస్తూ, ఆరుద్ర అంకవర ప్రసాద్ స్నేహానికి చాలా గొప్పతనం వ్యక్తి. అయితే స్నేహంలో మట్టికి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ కార్యక్రమం తాను సొంతంగా నిర్వహించి పరిష్కారం చేయటంలో ముందుండి ఉన్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఇవాళ నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమం నిర్వహణ బాధ్యత అంతా తీసుకొని అతను ఉన్నంతకాలం చిన్న వయసులో 38 సంవత్సరాల్లో వయసులో నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. అలాగే స్నేహంలో కూడా చాలా గొప్పైన వ్యక్తి. అలాగే ఆయన చనిపోవటం మాకు చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ వర్ధంతి జరుపుకోవటంలో భోగి సురేష్ గారు ఈ కార్యక్రమం వృద్ధాప్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఆయనకి ఎంతో సంతోషం. అలాగే ఆరుద్ర అంకవర ప్రసాద్ ఉన్నంతకాలం ఈ ఊళ్ళో ఏ కార్యక్రమం చేసినా నిర్వహణ బాధ్యత అంతా చేసినాయి. ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలుపుతూ, అలాగే ఈ వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమం చేసిన భోగి సురేష్ గారికి అభినందన తెలుపుతూ ఇంతటితో నేమొస్తుంది. మనకి మంచి ఆత్మీయులండి. వారు సౌహృదయంతో ఎవరికైనా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసినట్టుగా మనం తెలుసుకున్నాం.
నాకు కూడా మొదటి నుంచి పరిచయం లేకపోయినా అప్పుడప్పుడు దారిలో ఎదురైనప్పుడు నమస్కారం పెట్టుకునేవాళ్ళం. తర్వాత పరిచయం ఏమో మన సురేష్ గారి ద్వారా బాగా అంటుండేవారు, ఏముండే మీరు యోగా చేస్తూ ఉంటారు, కార్యక్రమాలు చేస్తుంటారు, అందరూ మా దగ్గరికి వచ్చి డబ్బులు అడుక్కుపోతుంటారు, మీరు ఎప్పుడు రారు మా ఆఫీస్కి అని ఒకసారి అడిగితే, సార్ ఎప్పుడైనా కార్యక్రమం ఉంటే వస్తారు సార్ అని చెప్తాను. అట్లా ఆయన హృదయ సేవ. ఒకసారి క్యాలెండర్లో ముద్రణ చేసేటప్పుడు వెళ్తే పాపం అట్లా ప్రతి సంవత్సరం కూడా మనకి క్యాలెండర్లకి అట్లా సహకరించే వాళ్ళు ఆత్మీయులుగా వెళ్ళినప్పుడు కూడా చాలామందికి సహాయ కార్యక్రమాలు చేయటం నేను చూశాను, విన్నానంటే మంచి హృదయం. అట్లా అకాల మృత్యుమైనందుకు మాత్రం నేను కూడా చాలా బాధపడ్డా. ఈ నెల 21వ తేదీన తెనాలిలో జరగనున్న మాదిగ ఆత్మీయ ఆత్మగౌరవ సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం మంగళగిరిలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులైన కూచిపూడి సత్యం, ఎం హృదయరాజు, వేమూరి సుధీర్, విక్టర్ పాల్, వై శ్యామల, వల్లభాపురం కుమార్, కలకోటి నాగేశ్వరరావు, భాస్కర్, పులీదాస్, కె బాబురావు తదితరులు పాల్గొని మాట్లాడారు. 2024 ఆగస్టు 1వ తారీఖు దాకా పోరాటం చేసి సుప్రీంకోర్టులో 7గురితో కూడిన ధర్మాసనం ఏబిసిడి వర్గీకరణ జరిగితేనే మాదిగా ఉపకులాలకు అభివృద్ధి చెందుతారని చెప్పి మన శ్రీ మందకృష్ణ మాది గారి పోరాటం న్యాయమైనదే, వర్గీకరణ జరగాల్సిందని చెప్పి 7గురితో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగా ఉపకులాల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తపరిచి ఈ నెల 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిగా మన శ్రీ మందకృష్ణ మాది గారు తెనాలి పట్టణానికి వస్తున్న సందర్భంగా మాది ఉపకులాల ప్రజలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరూ కూడా పెద్ద వచ్చిన తరలి వచ్చి తెనాలి నగరంలో జరిగే వర్గీకరణ సాధకుడు మన శ్రీ మందకృష్ణ మాది గారికి ఎన్న సన్మానం కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారని చెప్పి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మాది ఉపకులాలు, అదేవిధంగా సామాజిక వాదులు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలు అందరూ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, అదేవిధంగా మహాజన్ సోషల్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల రైలుపేట పసుపు మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఆదివారం శ్రావణ నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం నిర్వహించారు. గ్రామానికి చెందిన చదలవాడ శ్రీనివాసరావు, నళిని దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపి కళ్యాణం చేపట్టారు. అర్చకులు సాకేత్, శ్రీరామచంద్ర వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని దర్శించుకున్నారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించారు. గత 34 సంవత్సరాలుగా కమిటీ ఆధ్వర్యంలో వినాయకుని మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనం సందర్భంగా తీన్మార్, డీజే, కనక తప్పట్లు, మేళతాళాలు, దేవతామూర్తుల వేషధారణలు, డప్పుల నడుమ స్వామివారికి గ్రామంలో ఊరేగింపు నిర్వహించగా మహిళలు విశేషంగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలోని దక్షిణ బజార్ యువత ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మండపం వద్ద అన్నదానం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత హాజరయ్యారు. తొలుత స్వామివారికి గజమాల వేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం వచ్చిన అతిథులకు కండువాలతో ఘనంగా సన్మానించారు. తదుపరి అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు వల్లూరి నరసింహారావు, పార్టీ నాయకులు పాటిబండ్ల శ్రీకృష్ణ ప్రసాద్, ఏళ్ల జయలక్ష్మి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొండూరు ముత్తయ్య, జనసేన పార్టీ నాయకులు ఎడ్ల సాయికృష్ణ, మండలం పార్టీ మాజీ అధ్యక్షులు తుమ్మపూడి నరసింహారావు, ఎద్దు శివమణి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పాత మంగళగిరి జీఆర్ స్కూల్ వెనుక వరసిద్ధి గణపతి సేవా సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద టీడీపీ నాయకులు వాకా మాధవరావు దంపతుల ఆధ్వర్యాన శనివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, ప్రముఖ సీనియర్ న్యాయవాది వాకా రాంగోపాల్ గౌడ్, బీజేపీ నాయకులు జగ్గరపు శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, తాతా కోటయ్య, రేఖా వకులాదేవి, జంజనం వెంకట రామాంజనేయులు, గౌడ సంఘం నాయకులు తాతా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ వినాయక విగ్రహం దగ్గర ఈరోజు పూజలకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మా జనసేన, టీడీపీ అలాగే బీజేపీ నాయకులంతా కూడా వచ్చి ఇక్కడ పూజలు అందుకున్నాం. అలాగే రేపు మధ్యాహ్నం నుంచి జరగబోయే ఏదైతే నిమజ్జనోత్సవం ఇప్పుడు శ్రీనివాసరావు చెప్పినట్లు హైదరాబాద్ తర్వాత మంగళగిరి ప్రసిద్ధి చెందింది. ఎక్కడా కూడా యువతంతా కూడా చక్కగా పెద్దల పాత్ర పోషించి పోలీసు వారికి సహకరించి ఆ యొక్క కార్యక్రమాన్ని, నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా జరగాలి. దేనికంటే మనం ఒక దిగ్విజయంగా ఇన్ని రోజులు నవరాత్రులు పూర్తి చేసుకొని రేపు ఆ ఊరేగింపులో ఎవరు కూడా ఏ ఇబ్బంది మన వల్ల పడకుండా, ఇబ్బంది పడుకోకుండా, అలాగే డిపార్ట్మెంట్ వారికి కానీ ఇన్ని రోజులు మనకు సహకరించారు. అలాగే రేపు కూడా మనం వాళ్ళు సహకరించి మంగళగిరి అంటే ఒక క్రమశిక్షణగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తారనేది ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా మనం చేసుకోవాలి. రాబోయే సంవత్సరం కూడా ఇంకా దీనికి 10 పెరిగే విధంగా మనం చేసుకోవాలని చెప్పి, అలాగే ఏదైతే ఈ వరద ప్రాంతాలు చాలా దెబ్బతిన్నాయో మన చుట్టుపక్కలంతా కూడా మన యువ నాయకులు మన లోకేష్ గారు నిలబడి దాన్ని ఒక దారికి తీసుకొచ్చేదానికి అందరికి కూడా హెల్ప్ చేసిన పరిస్థితి. అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని నిలబడి, అలాగే మనం కూడా దానికి తగ్గ ఏర్పాట్లో మనం కూడా భాగమై ఏదైనా రేపొద్దున ఒక ఫండ్ రూపంలో మనం మంగళగిరి నుంచి మనం ఒక పెద్ద ఎత్తున వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంగళగిరి జిఆర్ స్కూల్ వెనకమాల గల వాకా మాధవరావు గారి ఇంటి వద్ద మరి ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి సంబంధించి గణేష్ ఉత్సవాలు వినాయక చవితి సందర్భంగా ఈ రోజున ఆఖరి రోజు పూజ, మరి రేపు మధ్యాహ్నం ఊరేగింపు ప్రారంభమవుతుంది. మరి యొక్క వినాయక ఉత్సవాలు చెప్పుకోవాలనుకుంటే గతంలో 92లో ఒక కాగితాల విగ్రహంతో మార్కెట్ సెంటర్లో ప్రారంభించిన ఈ రోజున ఊరు మొత్తం కూడా 150 విగ్రహాల పైసలకు మరి హైదరాబాద్ తర్వాత సెకండ్ హైదరాబాద్ అనే పేరు తెచ్చుకునే స్థాయిలో ఈ యొక్క మంగళగిరి ఉత్సవాలు బాగా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ కురగల్లు ఎన్టీఆర్ సెంటర్లో టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోటా పార్థసారథి, కోటా రామారావు, తాడిబోయిన చలపతిరావు, మీసాల శ్రీనివాసరావు, కడియం శ్రీనివాసరావు, గోపిదేశి కోటేశ్వరరావు, తోట శ్రీనివాసరావు, తాడిబోయిన పెద్ద శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాటం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ఆ గణేషుని యొక్క ఆశీస్సులు పొందుతూ ప్రతి సంవత్సరం ఈ యొక్క వార్షికోత్సవ సందర్భం జరుపుకునే విధంగా గణనాథుని యొక్క విగ్రహ పూజా కార్యక్రమాలను కూడా జరుపుకొని మేమందరం కూడా ఆ గణేషుని యొక్క కృపా కటాక్షాలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆ గణేషుని యొక్క ఆశీస్సులు పొందుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత 18 వినాయక చవితి గత 18 సంవత్సరాల నుండి ఏటా జరుపుకుంటూ ఉంటాము. మేము మా గ్రామంలో పెద్ద పండుగ 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటూ ఈరోజు 1500 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ గ్రామంలో ప్రజలు కోలాటం కూడా చేయడం జరుగుతుంది. రేపు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. లడ్డుపాట పెట్టి గ్రామానికి వచ్చిన గ్రామ ప్రజలు చుట్టుపక్కల అందరికీ ప్రతి ఒక్కరికి పేరు నాయకులకి
అందరికీ మా ధన్యవాదాలు. మాట్లాడమంటారు. వినాయక చవితి సందర్భంగా కొరగల్లు ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ వినాయకుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నులకపేటలో శ్రీ విఘ్న వినాయక సేవా సమితి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 11వ సంవత్సరం లెక్క అయితే మేము వాల్చుకుని 6వ సంవత్సరం. నిన్న భోజనాలు జరిగినాయి, అన్నదానం జరిగింది. అందరూ కూడా కలిసిమెలిసి చాలా సంతోషంగా చేస్తున్నాం. హలో, గత 6 సంవత్సరాలు బట్టి మేము విఘ్న వినాయక స్వామి సమితి చేస్తున్నామండి. ఇవాళకి 9వ రోజు. ఇవాళ ఊరేగింపు ఉంది. అది రోజుకు ఒక కార్యక్రమం పెట్టామండి. ఫస్ట్ రోజు ఆటల పోటీలు, రెండో రోజు ఏం చేశారా నువ్వు మాట్లాడు ఏం చేశారు పెట్టారు, 4వ రోజు ఉట్లు పోటీ పెట్టారు, 5వ రోజు ముగ్గులు పోటీ పెట్టారు, 6వ రోజు అన్నదానం 1500 మందికి అన్నదానం చేశామండి. ఇవాళ ఊరేగింపు స్వామివారిది. అది మంగళగిరి ఎల్బీ నగర్లోని ఇప్పటం రోడ్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవ మహోత్సవ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవడ దుర్గారావు, బాకా మాధవరావు, అన్నం నాగబాబు, జొన్నాదుల రామాంజనేయులు, బాలకృష్ణ, బిట్రా నాగరాజు, జనసేన నాయకులు కొండవీటి రామకోటేశ్వరరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పోతంశెట్టి రంగస్వామి, తాడిబోయిన వెంకటేశ్వరరావు, కందులాపురం లక్ష్మయ్య, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ యొక్క 9 రోజులు నవరాత్రులుగా జరుపుకొని 9వ రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని కారణాల వలన నిమజ్జన ఉత్సవం కార్యక్రమాన్ని రేపు సాయంకాలం 4 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం వినాయకుడిని మరియు అమ్మవారిని ఏర్పాటు చేసే ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. రోజుకొక విభిన్నమైన ఆకృతుల్లో వినాయకుడిని అలంకరించుకోవడం మరియు రోజుకొక కార్యక్రమం ఏర్పాటు చేసి అమ్మవారిని మేము పూజించుకోవడం ఆనవాయితీగా గత 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అత్యధికంగా భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమానికి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, అందరికీ వివిధ రూపాల్లో ఉన్న పదవుల్లో ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 9వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి 50 మంది భక్తులు కూడా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారి తరఫున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సీతానగరం శివాలయం వీధిలో గణేష్ పందిరి వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాలయం ఫ్రెండ్ సర్కిల్ కమిటీ సభ్యులు హర్ష, నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దేవుడి గణేశుని శోభాయాత్ర జరుగుతుంది కనుక భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై వినాయక, జై జై వినాయక. మా శివాలయం వీధిలో వేంచేసి ఉన్న గణపతికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 20 ఏళ్ల నుంచి మాకు అందరూ కలిసి చక్కగా చేసుకుంటారు. అన్నదానం జరుగుతుంది, పూజా కార్యక్రమాలు అన్నీ చక్కగా చేసుకుంటాం అందరం కలిసి. మంగళగిరి భార్గవపేటలోని చవితి గణనాథుని వద్ద చవితి పూజలు జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి కొత్తపేటలో వినాయక ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వాహకులతో పాటు టీడీపీ అగ్రనేత పోతేని శ్రీనివాసరావు, నందం అబద్దయ్య, రంగిశెట్టి నరేంద్ర, జనసేన నేతలు చిల్లపల్లి శ్రీనివాసరావు, మునగపాటి మారుతీరావు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కొత్తపేట హుసేన్ వారికి, అలాగే నరేష్, అలాగే సుంకర బ్రదర్స్, అలాగే కళ్యాణ్, పండు, వంశీ సోదరులందరికీ కూడా ఆ విఘ్నేశ్వర ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
ఈ రోజున వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొత్తపేటలోని రంగిశెట్టి వారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈ రోజున వినాయక చవితి ఉత్సవాల్లో మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజున ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఈ రోజున మన విజయవాడ ఇవన్నీ వరదలు అట్లావిధమైపోయింది, వినాయకుడి ఆశీస్సులతో తొందరగా కోలుకోవాలని చెప్పి, అలాగే ఇక్కడ మన యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నట్టు దానికి ప్రజలను సహకరించి రాబోయే రోజుల్లో ఆ యొక్క వరద ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ ఆదుకునేదానికి ప్రజలంతా మనం ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అలాగే వ్యాపారస్తులు ఇదంతా కూడా ముందుకొచ్చి తమ వంతుగా విరాళాలు ఇచ్చి లోకేష్ గారి ద్వారా మనం ఆ వరద బాధితులు బాగుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది సందర్భం కాకపోయినా కానీ భగవంతుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. తుళ్లూరు మండలం లింగాయపాలెం శ్రీ కోదండ రామాలయంలో వినాయక చవితి సందర్భంగా లింగాయపాలెం గమేష్ కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి గత 9 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఆదివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూజారి వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 9వ రోజు పూజా కార్యక్రమం, ఉదయం పూట పూజా కార్యక్రమం పూర్తయింది. ఈ పూజా కార్యక్రమంలో లింగాయపాలెంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. భక్తులందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. అందరూ కూడా ఈ నవరాత్రుల్లో భక్తులందరూ కూడా లింగాయపాలెంలోని భక్తులందరూ కూడా పాల్గొని రేపు స్వామివారిని జలప్రవేశం చేయడానికి ఊరేగింపు పురవీధుల్లో విఘ్నేశ్వర స్వామిని పురవీధుల్లో తిప్పుతూ తర్వాత స్వామివారిని జలప్రవేశం చేయనున్నారు. ఈ భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఆరోగ్యాలతోటి సుఖశాంతులతోటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఈ సంవత్సరం అంతా ఉండాలని. ఇప్పుడు క్రీడా వార్తలు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెలావత్ చరణ్ నాయక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. కెలావత్ చరణ్ నాయక్ ఆస్ట్రేలియాలో అక్టోబర్ నెల 16 నుంచి 20 వరకు, న్యూజిలాండ్లో అక్టోబర్ నెల 23 నుంచి 26 వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ పోటీల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి నారా లోకేష్ను కలిసి 2 దేశాలలో పాల్గొనడానికి కావాల్సిన ఆర్థిక సాయం చేయాలని కోరారు. స్పందించిన మంత్రి నారా లోకేష్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొనడానికి అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చరణ్ నాయక్కు భరోసా ఇచ్చారు. వెంటనే ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో 3 లక్షల రూపాయలను స్థానిక నాయకుల ద్వారా చరణ్ నాయక్కు అందజేయించారు. అడిగిన వెంటనే 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారా లోకేష్కు చరణ్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ కెలావత్ చరణ్ నాయక్ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో పాల్గొనడం మంగళగిరి ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పోటీలో రాణించి దేశానికి మంగళగిరికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. మంత్రి నారా లోకేష్ మొదటి నుంచి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గ్రామీణ యువతీ యువకుల్లో నైపుణ్యాలను గుర్తించేందుకు మంత్రి నారా లోకేష్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మండల పార్టీ అధ్యక్షులు తోట పార్థసారథి, మండల ప్రధాన కార్యదర్శి మలవరపు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.